హైదరాబాద్ లో మాట్లాడే హనుమంతుడి ఆలయం ఉంది అని మీకు తెలుసా? ఈ ఆలయంలో హనుమంతుడు మాట్లాడతాడట. ఈ గుడికి వచ్చి మన మనసులో ఉండే కోరికని ఒక పేపర్ మీద రాసి అది ఒక ముడుపులాగా కడితే తీరని కోరికే లేదట. సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజు అడవిలో తిరుగుతూ అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడు ఆయనకి గట్టిగా రామ్ 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 అనే శబ్దం వినిపించింది. ఎవరు అని ఆ శబ్దం వస్తున్న చోటు వెతుకుతూ ఉండగా హనుమంతుడి రూపంలో ఉన్న ఒక రాయి నుండి రామ్ 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 అని వినిపిస్తుంది. ఆ రాజు ఆ రాయిని చూసి నమస్కరించి పూజలు చేసి ఆ రాత్రికి అక్కడే నిద్రపోతాడు. అప్పుడు హనుమాన్ కలలోకి వచ్చి నాకు ఇక్కడ ఆలయం కట్టించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ మరుసటి రోజు నుండి ఆలయ నిర్మాణాన్ని ప్రతాపరుద్రుడు మొదలు పెడతాడు. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అనేదానికి సాక్ష్యం ఏంటి అంటే అప్పట్లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చమని తన సైన్యాన్ని పంపిస్తే వాళ్ళు గుడి లోపలికి కూడా రాలేకపోయారు. అప్పుడు ఔరంగజేబు కోపంతో స్వయంగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడు. అప్పుడు మొత్తం చీకటి అయిపోయి